దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికే మీరు గమనించినట్లయితే నెట్లో సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు మనం వాడుతున్న అప్డేట్ లేటెస్ట్ టెక్నాలజీ చాలా వరకు వాళ్ళు డెవలప్ చేసిందే. మైండ్ పోయిద్ది వాళ్ళు కనుగొన్నాయి చూస్తే. తెలుసా మీకు? ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులంతా కూడా యూదుల్లో నుంచే వచ్చారు. అణుబాంబుని కనుగొన్న, అణుతత్వాన్ని కనుగొన్నటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేవాడు యూదుడే. కార్ల్ మార్క్స్ అనేవాడు యూదుడే. ప్రపంచంలో మెజారిటీ ప్రజల్ని తన ఫాలోవర్స్గా, ఆరాధకులుగా కలిగి ఉన్న నజరేయుడగు యేసు కూడా యూదుల్లో నుంచి వచ్చినవాడు. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీలో చాలా వరకు వాళ్ళు డెవలప్ చేసింది. వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఐడియాలజీ అంత స్పెషల్. భూమి మీద ఏ జనముకు కూడా లేనంత జ్ఞానాన్ని, ఐడియాలజీని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆ జనమును దేవుడు ఏర్పరచుకున్నాడు. భూమి మీద ఏ జనములకు లేని ఘనత మీకు ఇస్తానన్నాడు. ఇచ్చాడు నిజంగా. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు దానికి మెచ్చుకోవాల్సిందే దాన్ని. కాబట్టి ఇజ్రాయేల్ భవిష్యత్తు పోను 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 ఇంకా బలం పుంజుకుంటుంది, నిమ్మళపరచబడిద్ది, యుద్ధాలు అణిగిపోతాయి, దేశం అసలు ఏ శత్రు భయం లేకుండా నెమ్మది పొందిద్ది అనేది ఇజ్రాయేల్ భవిష్యత్తు. ఇజ్రాయేల్ భవిష్యత్తుతో మనకు సంబంధం ఏంటంటే, అక్కడ జరిగేటువంటి పరిణామాలు, సంఘము ఎత్తబడుటకు కొన్ని సూచనలు అక్కడ జరుగుతాయి. ఇద్దరు సాక్షులని మనం ప్రకటన గ్రంథంలో చెప్పుకుంటాం. ఆ ఇద్దరు సాక్షులు అక్కడే వస్తారు. ఇంతకు ఆ దేశం ఇజ్రాయేలు దేశమేనా అంటే 38:12 చూస్తే భూమి నట్ట నడుమ నివసించు జనులు అని మాట్లాడాడు. అంటే వాళ్ళే.